గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అనేది కామన్‌గా మనం ర్యాండమ్‌గా ఒక 100 మందికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే, దాంట్లో 15-20 మందికి ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అనేది చూస్తా ఉంటాం. సో, ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఫార్మ్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి. దాంట్లో ప్రధానమైన కారణం మన అల్ట్రా ప్రాసెస్ ఫుడ్సు, ఫైబర్ లేని ఆహారాలు ఎక్కువ తీసుకోవడము, అలాగే ర్యాపిడ్‌గా వెయిట్ లాస్ అవ్వడం. అంటే వారానికి 1 అంతకంటే ఎక్కువ బరువు ఫాస్ట్‌గా తగ్గడము, అలాగే మనకి కొన్ని రకాలైన మెడికేషన్స్ వల్ల కూడా ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్, కొంతమందికి జెనెటిక్ కొన్ని ఓసీ పిల్స్, ఇలాగా ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా హిమోలైటిక్ ఎనీమియాస్, ఇలాగా రకరకాల కారణాల వల్ల మనం గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ చూస్తూ ఉంటాం. సో, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ సిమ్టమ్స్ అంటే ఎలాంటి లక్షణాలు గానీ, నొప్పి గానీ ఎలాంటివి కనపడవు. మనకి అల్ట్రాసౌండ్ స్కాన్‌లోనే మనం వేరే ప్రాబ్లమ్‌తో ఎళ్ళినప్పుడు స్కానింగ్‌లో ఇలాగా బయటపడతా ఉంటాయి. వీటిని అసిమ్ప్టమాటిక్ స్టోన్స్ అంటారు. సో, వీటి వల్ల శరీరానికి కానీ, మనకి కానీ ఎలాంటి నష్టం ఉండదు. ఇలాంటి వాటికి మనం అన్నెసెసరీగా మెడికేషన్స్ కానీ, లేకపోతే అన్నెసెసరీగా సర్జరీస్ కానీ ఎవరు అడ్వైస్ చేయరు. ఎవరిలో అయితే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల నొప్పి, డిస్కంఫర్ట్, ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకి మనం ఆపరేషన్స్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో, చాలామందికి చాలా మిత్స్, కొన్ని రకాలైన అపోహలు ఉంటాయండి. సో, బాగా నిమ్మకాయ లేకపోతే యాపిల్ సైడర్ వెనిగర్, ఒలీవ్ ఆయిల్ తీసుకుంటే ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ కరిగిపోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్యాక్ట్ ఈ గాల్ బ్లాడర్ ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కంట్రాక్ట్ అయ్యి ఈ గాల్ బ్లాడర్‌లో నుంచి రాయి జారిపోయి కింద డక్ట్‌లో అడ్డం పడ్డము, జాండీస్, ప్యాంక్రియాటిస్, కొన్నిసార్లు ఇన్ఫెక్షను, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ కూడా వస్తాయన్నమాట. సో, ఎవరికైతే రిపీటెడ్‌గా నొప్పి, దానివల్ల ఇబ్బంది కలుగుతుందో అలాంటి వాళ్ళకి ఒకే ఒక పర్మనెంట్ సొల్యూషన్ గాల్ బ్లాడర్ రిమూవల్. ఇది లాప్రోస్కోపీలో చాలా సేఫ్‌గా చేయొచ్చు. కొంతమంది వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది విని న్యాచురల్‌గా కరిగించుకుందామని ప్రయత్నం చేసి కొన్నిసార్లు మనం సీరియస్ అయ్యి ప్రాణాలు కూడా పోయే అవకాశాలున్నాయి. సో, మనకి అల్ట్రాసౌండ్‌లో రాయి కనపడంగానే డాక్టర్లుగా మేము ఎవరికీ సర్జరీస్ కానీ, లేకపోతే మెడికేషన్స్ కానీ ప్రిస్క్రైబ్ చేయము. ఎవరికైతే నెసెసరీ ఉంటుందో, మనం ఒకసారి సింప్టమ్స్ కనుక రావడం గమనిస్తామో అలాంటి వాళ్ళకి డిలే చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే ఎపిసోడ్ సివియారిటీ అండ్ కాంప్లికేషన్ రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో, కొంతమందికి సైజ్ కనుక 5 mm అంతకంటే తక్కువ ఉండి, రేడియోలూసెంట్, కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటే, ఫంక్షనల్ గాల్ బ్లాడర్ ఉంటే యూడీసీఏ అనే ఒక టాబ్లెట్ ఇవ్వడం ద్వారా అవి కరిగే అవకాశం ఉంది. అంటే ఒక 12-24 అవర్స్, 24 మంత్స్ కనుక మనం రెగ్యులర్గా వాడితే తగ్గే అవకాశం ఉంది. సో, అన్ని స్టోన్స్కి పనిచేయవు. జనరల్గా మనకి సిమ్టమ్స్ లేనప్పుడు నెంబరు, సైజుని బట్టి మనం మెడికేషన్స్ కానీ, సర్జరీ కానీ అడ్వైస్ చేయము. సిమ్టమ్స్ ఉన్నాయా, లేవా? ఉంటే వాళ్ళకి గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది సేఫెస్ట్ సర్జరీ. ఇది తీసేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఫ్యూచర్లో ఏమన్నా ఈ డయాబెటీస్, లేకపోతే కొలెస్ట్రాల్, షుగర్లు వచ్చే అవకాశాలు కూడా సంబంధం అనేది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ రాయి సైజు కనుక 3 సెంటీమీటర్స్ అంతకంటే ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి ఆ రాయి వల్ల కూడా గాల్ బ్లాడర్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో, ఇలాంటి ఎన్నో ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. సో, ఫైనల్లీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా ఉండాలి అంటే మంచి ఫైబర్ ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడము, అలాగే బాగా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడము, హెల్దీ లైఫ్ స్టైలు, హెల్దీ వెయిట్, అన్నెసరీ మెడికేషన్స్కి దూరంగా ఉండడము, తద్వారా మనకి ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా ఉంటాయి. సో, ఏదో ఒక చిన్న మెడిసిన్ లేకపోతే చిన్న ఆయిల్ తీసుకోవడం ద్వారా ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ పడిపోవడము, లేకపోతే కరిగిపోవడం అనేది జరగదు. సో, ఇలాంటి అపోహల్లో పడొద్దు. సో, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఎప్పుడైనా కూడా మీకు వీటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే క్వాలిఫైడ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌నో, లేకపోతే లివర్ స్పెషలిస్ట్‌నో, లేకపోతే సర్జన్‌నో కలవడం ద్వారా మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోండి. అంతేగాని సో, ఇలాంటి అన్‌సైంటిఫిక్ థింగ్స్ ఆర్ మెడికేషన్స్ వాడడం ద్వారా మనకి ఒక్కొక్కసారి తెలియకుండానే మనకి మనమే నష్టం చేసుకునే అవకాశం ఉంటుంది. గాల్ బ్లాడర్ సర్జరీ, దీన్ని లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ రిమూవల్ అంటారు. చాలా సేఫ్, సింపుల్, ఇంత చిన్న ఇన్సిషన్‌తో మనం గాల్ బ్లాడర్ అనేది రిమూవ్ చేస్తాము. బయటికి ఎక్కడ కూడా మనకి సర్జరీ చేసినట్టు కుట్లు కనపడవు. అలాగే బ్లడ్ లాస్ కానీ, ఇన్ఫెక్షన్ రిస్క్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. ఈజీగా తర్వాత రోజు నుంచి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు.
అండ్ వెరీ సేఫ్ సర్జరీ. మన బాడీకి లాంగ్ టర్మ్గా ఎలాంటి నష్టం ఉండదు. చాలామంది భయపెడుతున్నట్టు సర్జరీ అయిపోతే ఫ్యూచర్ అంతా తినలేము అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మనకి అంతకుముందు ఫ్యాటీ ఫుడ్స్ తింటే పెయిన్ ఎలాగో వస్తుందేమో అని భయం ఉంటుందో, ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత అన్నీ కూడా హ్యాపీగా తినగలుగుతారు. ఎలాంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేయరు. సో అనవసరమైన టెన్షన్స్ పెట్టుకొని ఎక్కువ వరీ అవ్వద్దు.